నమస్తే. పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కిరణ్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆ ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని భరించలేక కాసేపటి క్రితమే ఉదయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. సో అది నిన్నటి నుంచి కూడా వార్త సర్క్యులేట్ అవుతూ ఉన్నది. సో ఒక ఉన్నత స్థాయి అధికారి రేపు భవిష్యత్తుకి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఒక ఆఫీసర్సే ఈ విధంగా తోటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఈ ఉద్యోగంలో ఉండేందుకు వాళ్ళు అనర్హులు అంటూ పెద్ద ఎత్తున ఒక పక్కన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దీన్ని భరించలేకనే కాసేపటి క్రితమే ఉదయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన యొక్క పరిస్థితి సైతం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరూర్ నగర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి ఆయన తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఈ అంతా కూడా అవమానాన్ని భరించలేక తన పైన ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఆ కంప్లైంట్ తోటి తన ఇజ్జత్ పోయింది, తన పరువు పోయింది. ఆత్మహత్య యత్నం చేసిండు. సో తన యొక్క పరువు పోయింది, తన యొక్క ఇజ్జత్ పోయింది. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఎవరైతే ఉన్నారో తాను పెట్టినటువంటి కేసుతోటి కుంగిపోయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి మరి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనే ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి కానిస్టేబుల్గా ఉన్నటువంటి టైంలో తన పైన ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హైయర్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎన్నో అవమానానికి గురైపోయి పట్టుదలతో నేను చదువుకొని ఈరోజు ఐపీఎస్గా రేపో మాపో నేను బాధ్యతలు స్వీకరించేటువంటి దశలో నా పైన ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా పైన ఈ విధంగా లైంగిక వేధింపులకు తాను గురి చేస్తున్నాడంటూ మరోపక్క డిపార్ట్మెంట్లో నా పరువు తీసింది అన్నటువంటి దాన్ని తట్టుకోలేకనే తాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఇలా ఉదయం అన్ని పేపర్లలో కూడా ఇదే బ్యానర్ ఐటెం కనబడతా ఉన్నది. నిన్న నుంచే ఇది వార్త సర్క్యులేట్ అవుతా ఉన్నది. జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈరోజు కాసేపటి క్రితమే సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి చేసినటువంటి అటెంప్ట్. సో తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి వేధించారని, గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని ఆరోపణలు కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు. ఒక పక్కన ఆయన ట్రైనీగా ఉన్నటువంటి ఈ దశలోనే ఒక పక్కన పోలీసులు కేసు నమోదు చేయడం, రేపో మాపో ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగం కూడా పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇది జాతీయ పోలీస్ అకాడమీలో తన తోటి ఐపీఎస్ అధికారిని పైనే గొంతు పైన కత్తిపెట్టి లైంగికంగా వేధించడం, నేరుగా మీ భర్తకే ఫోన్ చేస్తానని చెప్పడంతో పాటు మరో పక్కన దాంట్లో ఆ అకాడమీలో ఉన్నటువంటి మరో ట్రైనీ ఐపీఎస్ తోటి నీకున్నటువంటి సంబంధం అని చెప్పేసి కూడా తనని దూషించినట్టుగా ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సో వీటన్నిటిని భరించలేకనే ఆయనే ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కేసు సైతం కూడా నమోదు కావడం జరిగింది అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో. సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేగుతున్నాయి. తోటి ట్రైనీ అధికారి తనపై లైంగికంగా బెదిరింపులకు పాల్పడ్డారని శిక్షణలో ఉన్న ఒక మహిళా ఐపీఎస్ ఆదివారం అంటే నిన్ననే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు. దీనితో పోలీసులు బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని, మహిళా అధికారి వాంగ్మూలం తీసుకొని తగిన చర్యలు చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైతం కూడా దీంట్లో చాలా ఘాటైనటువంటి కొంత స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ఉపేక్షించేది లేదు. మహిళలకు భద్రత కావచ్చు, మహిళల పైన ఎవరైనా వేధింపులకు గురి చేసినట్టుగా కంప్లైంట్ చేసినట్టయితే ఉంటే ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి ఒక పక్కన స్టేట్మెంట్లు వస్తున్నటువంటి తరుణంలోనే ఇదే పోలీసుకు సంబంధించినటువంటి అకాడమీలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి ఈ లైంగికంగా వేధింపులు. ఒక పక్కన ఆమెకు కూడా పెళ్ళి అయిపోయింది, దీంట్లోనే శిక్షణ పొందుతుంది. అట్లా శిక్షణ పొందుతున్నటువంటి దీంట్లోనే వాళ్ళు క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ ఆఫీసర్సే ఇలా క్రమశిక్షణ తప్పేసి తోటి మహిళల పైన ఈ విధంగా లైంగిక వేధింపులకు గురి చేసిందన్నటువంటి ఫిర్యాదు అందగానే సజ్జనార్ సైతం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి లోతైనటువంటి విశ్లేషణ చేయడం జరిగింది, లోతైనటువంటి విచారణ చేయడం జరిగింది. దీంట్లో మరి అన్ని రకాలుగా అంటే తాను పంపినటువంటి మెసేజ్లు కావచ్చు, ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారిని సైతం కూడా చెప్పడం జరిగింది. నాకు రాత్రుల పూట అసభ్యంగా మెసేజ్లు పంపుతున్నారు, ఫోన్కి ఎస్ఎంఎస్లు పంపుతా ఉన్నాడు, కొంత నన్ను వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పోలీసులు
ఫోన్లో బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో సైతం కూడా పేర్కొనడం జరిగింది. కొన్ని ప్రూఫ్స్ సైతం కూడా ఫోన్లో ఉన్నటువంటి తాను పంపినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇలా ఆత్మహత్య చేసినటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో తాను పంపినటువంటి వల్గర్గా ఉండేటువంటి మెసేజ్లను సైతం కూడా పోలీసులకి ఇప్పటికే ఆధారాలను కూడా ఆమె చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరి వీటన్నిటి కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం పోయేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే పరువు కూడా పోయింది అన్నటువంటి ఆలోచనతోటి అన్ని పేపర్లలో కూడా ఆయన ఫోటో కూడా రావడం జరిగింది. ఒకసారి చూస్తాం ఆ ఫోటో కూడా. ఇగో ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క ఫోటో కనబడతా ఉన్నది కదా. సో ఇదే ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క ఫోటో. సో ఈ ఫోటోతో అన్ని పత్రికలు కూడా ప్రచురించడం జరిగింది, టీవీలలో కూడా ఇవే వార్తలు వచ్చినాయి. ఇగో కానిస్టేబుల్గా పనిచేసినప్పుడు అవమానాలు ఎదుర్కొని పట్టుదలతో ఐపీఎస్కు ఎంపికైన ఏపీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో అప్రతిష్ట పాలైపోయాడు. అప్పుడేమో అవమానాలు ఎదుర్కొన్నాడు పైనున్నటువంటి ఆఫీసర్లతోటి, ఇప్పుడు ఆయనకు రేపో మాపో ఐపీఎస్గా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఈ స్టేజ్లో అప్రతిష్ట పాలు కావడం జరిగింది. ఈ అవమానాలని ఈ అప్రతిష్టని భరించలేకనే ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, ఆయనకు కానిస్టేబుల్గా విధులు నిర్వహించినప్పుడు కానీ మిగతా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కానీ ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నది. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రస్తుతం 2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు శిక్షణ కొనసాగుతుంది. ఈ శిక్షణ పొందుతున్న వారిలో ఏపీకి చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి గత నెల 23వ తేదీ నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కర్ణాటకలోని హల్లి మైసూర్ ప్రాంతానికి చెందిన మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈయనేమో ఆంధ్రప్రదేశ్, ఆమె ఇంకొక ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె కర్ణాటక రాష్ట్రంలోని హల్లి మైసూర్ ప్రాంతానికి చెందినటువంటి లేడీగా తెలుస్తా ఉన్నది. తనకు వాట్సాప్లో అసభ్య సందేశాలు పంపుతున్నారని, శిక్షణలో ఇతర ఐపీఎస్ల ముందు అభ్యంతరకరంగా నిందించారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు అకాడమీలో మరొకరితో అతి చనువు ఉందని ప్రచారం చేశారని, ఆ విషయాన్ని అందరి ముందు అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి తాను అంగీకరించలేదని, దీనితో ఉదయ్ కృష్ణారెడ్డి ఈ నెల 8న తన ఫోన్ లాక్కొని గదిలోకి తీసుకెళ్లారని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని వేధించారని, అసభ్యంగా తాకుతూ అభ్యంతరకర చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తనను బలవంతంగా ఉదయ్ కృష్ణారెడ్డి గదికి తీసుకెళ్లారని, తన జుట్టు పట్టుకొని గొంతు నొక్కారని, గొంతుపై కత్తి పెట్టి బెదిరించారని, తనపై కండోమ్ ప్యాకెట్లు విసిరేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇంత అరాచకం ఎందుకు? సరే, నువ్వు ఇలా సూసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినావు, కానీ ఆ మహిళ నీ తోటి సంబంధించినటువంటి ట్రైనీ బ్యాచ్ అని చెప్పేసి కనీసం చూడకుండా ఆ కాండోమ్స్ ప్యాకెట్ మీద విసిరేయడం ఏంటిది? రాత్రిపూట అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ఏంటిది? గొంతు పైన కత్తి పెట్టి బెదిరించడం ఏంటిది? జుట్టు పట్టుకొని రూములోకి లాక్కపోవడం ఏంటిది? తాను కూడా ఒక మహిళ, నీతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శిక్షణ పొందుతున్నటువంటి ఒక మహిళ, కనీసం అది ఉండాలి కదా. నీకు ఈ స్టేజ్లోనే ఇట్లా ఆయనకు యూనిఫామ్ రాకముందుకే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే రేపు యూనిఫామ్ వచ్చిన తర్వాత, విధుల్లో చేరిన తర్వాత సామాన్యమైనటువంటి ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుంది? నీకు ఒక మంచి పేరు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎంతో ఈ చిన్న స్టేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి, అంచెలంచెలుగా ఎదుగుతుంటూ వచ్చినటువంటి వ్యక్తికి ఎంత ఓపిక ఉండాలా, ఎంత రెస్పెక్ట్ ఉండాలి. ఈరోజు నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు అయ్యో అని చెప్పేసి ఎవరైనా అంటారా? నువ్వు చేసినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనికి ఆమె చెప్తుంది, నన్ను బలవంతంగా నన్ను జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిండు, కండోమ్స్ ప్యాకెట్ మీదేసేసిండు, వేరే వ్యక్తులతో నాకు సంబంధం ఉందని చెప్పేసి అంటగట్టిండు, నా జుట్టు పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్ళిండు, నా గొంతు మీద మెడ మీద కత్తి పెట్టి నన్ను లైంగికంగా వేధించిండు అని చెప్పేసి ఈ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నాడు అనేది ఆమె అన్ని రకాలైనటువంటి ఆధారాలను సమకూర్చి గత నెల రోజులుగా అవుతుందట వ్యవహారం అంతా కూడా. మార్చుకోవాలి కదా. సో ఆయన మొత్తానికి ఆయన పాయిజన్ తీసుకున్నాడా లేకపోయినట్టయితే ఊరెట్టుకున్నాడా ఏందనేది తెలియదు, కానీ మొత్తానికి సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ నెల 10న ఉదయం 7:50 సమయంలో తనపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడట, అంటే కొట్టిండట. ఇదేంది ఇంత అరాచకం? తప్పుడు సమాచారాన్ని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఉన్నతాధికారులు దీనిపైన సీరియస్ అయిపోయి అంతర్గత విచారణకు ఆదేశించిందట. కానిస్టేబుల్గా పనిచేసి ఐపీఎస్గా ఎంపికై ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ 2 ఐపీఎస్గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండడం గమనార్హం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన నాయనమ్మ సంరక్షణలో పెరిగి చదువుకున్నాడు. ఎంత బాధ్యతగా ఉండాలి?
చిన్నప్పుడు వాళ్ళ చనిపోయినా కానీ నానమ్మ దగ్గర ఉండుకుంటూ ఇలా ఐపీఎస్గా సెలెక్ట్ అయినామంటే నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి జనాలంతా. దేంట్లో ఇట్లా అంచనాలు ఎవరైనా కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇట్లా ఆయనే వాళ్ళ నానమ్మ దగ్గరనే పెరిగిందట. 2012లో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించారు. 2018లో ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అందరి ముందు ఒక సీఐ చేతిలో తీవ్ర అవమానానికి గురైందట. సో మనస్తాపంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసిండు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమైండు. 2019 నుంచి 4 సార్లు ప్రయత్నించి విఫలమైందట. 2024లో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్కి ఎంపికైంది. చాలా గ్రేటు, మంచి అదున్న తెలివి ఉన్నటువంటి వ్యక్తే. కానీ మరి అతి తెలివి ఎందుకో అర్థం కాలేదు. 4 సార్లు విఫలమైపోయినా కానీ 5వ సారి కొట్టేసింది. 350వ ర్యాంక్ వచ్చింది. ఆయనకు తెలంగాణ క్యాడర్కు కేటాయించాలి ఆయనను. ఇలా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఇలా ఆరోపణలు ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలో ప్రతికూల కామెంట్లు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఎందుకు రావు? ఆటోమేటిక్గా వస్తాయి కదా. సో మొత్తానికి ఆయన సంబంధించినటువంటి ఆ వార్త ఇది. ఎందుకంటే తెలంగాణ క్యాడర్కే కేటాయించడం జరిగింది. ఈయనే ఆఫీసర్, ఈయనే ఉదయ్ కృష్ణారెడ్డి. ఇగో ఇగో ఫ్రమ్ పోలీస్ కానిస్టేబుల్ టు ఐపీఎస్ ఆఫీసర్. ఇక ఇంతకంటే ఇంకో ఒక ఫోటో కనబడతా ఉంది కదా. సో కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఇట్లా, సో ఇప్పుడేమో ఐపీఎస్గా సెలెక్ట్ అయిపోయింది. చాలా గ్రేట్ కదా. కానీ ఈ విధంగా ఒక నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండాల్సినటువంటి ఆఫీసర్ ఇలా మొత్తానికి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసాడు. ఇంతకంటే ఇంకా పెద్ద క్యాడర్ ఏం కావాలా? ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, మంచి పొజిషన్లో ఉన్నాడు. సో మొత్తానికి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగానైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ మహిళ ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఐపీఎస్ మహిళా ఫిర్యాదు మేరకు రంగంలో దిగినటువంటి పోలీసులు వివరాలన్నీ కూడా సేకరించేటువంటి పనిలో నిమగ్నం అవుతున్నటువంటి ఈ తరుణంలోనే మరి దొరికితే పోదామన్నటువంటి భయమా, లేకపోయినట్టయితే నా పరువు పోయిందన్నటువంటి ఆ అవమానంతో మొత్తానికైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకొని పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ట్రీట్మెంట్ కోసం అయితే దవాఖానకైతే తరలించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.